హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. దీంతో పాటే డ్వాక్రా మహిళలకు నిరంతరాయంగా బ్యాంకుల నుంచి అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయండి. బ్యాంకులు అయితే డ్వాక్రా మహిళలు తమ గ్రూపులు ఆల్రెడీ కొన్ని బ్యాంకుల్లో అయితే ఉంటాయండి. అయితే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క విధంగా అయితే వీరికి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ డ్వాక్రా మహిళలు ఖచ్చితంగా కొన్ని రకాలుగా అయితే లోన్స్ ప్రభుత్వం నుంచి కొన్ని బెనిఫిట్స్ వీరికైతే వస్తూ ఉంటాయండి. ఆ బెనిఫిట్స్, ఆ లోన్స్ ఏంటి, అసలు డ్వాక్రా మహిళలకు ఎన్ని విధాలుగా ఈ యొక్క లోన్స్ వస్తున్నాయి, అసలు ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీరు బెనిఫిట్స్ పొందాలి అనేది ఇప్పుడైతే వీడియోలో చెప్తానండి. అదేవిధంగా గతంలో చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకు అయితే రుణమాఫీ అయితే చేశారండి. ఈ యొక్క రుణమాఫీ ద్వారా చాలా వరకు ఏంటంటే డ్వాక్రా మహిళలు గ్రూపు మొత్తానికి కూడా 5 లక్షలు ఇక్కడ రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగిందండి. అందులో ఒక్కొక్కరికి చూసుకున్న మినిమం 50,000 దాకా అయితే రుణమాఫీ అయితే జరిగిందండి. అప్పుడు గ్రూప్లో 10 మంది సభ్యులు అయితే ఉంటారు. అప్పుడు 5 లక్షలు చూసుకుంటే కనుక 5 లక్షలు అయితే రుణమాఫీ అయ్యింది. కాబట్టి మనిషికి 50,000 చొప్పున ఈ విధంగా అయితే బెనిఫిట్ అయితే పొందారండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ చూసుకుంటే కనుక ఆ యొక్క రుణమాఫీ అనేది లేదు. కానీ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏంటంటే 0 వడ్డీ పథకాన్ని అయితే డ్వాక్రా మహిళలకి అయితే తీసుకొచ్చి అయితే ఉన్నారండి. ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల దాకా కూడా మీరు అయితే లోన్లు తీసుకోవచ్చండి. మీ యొక్క గ్రూపుకి సంబంధించినటువంటి ఏవైతే బ్యాంకులు ఉంటాయో ఆ బ్యాంకుల నుంచి లోన్స్ అయితే పొందొచ్చు అండి. పొందిన తర్వాత మీరు పర్టికులర్గా ఏదైతే 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల లోపు అంటే మీరు 10 లక్షలు కావచ్చు, 6 లక్షలు కావచ్చు, 7 లక్షలు కావచ్చు, 8 లక్షలు కావచ్చు, ఇలా లక్షలు, ఇట్లా మీరు ఎంతైనా లోన్ తీసుకోవచ్చు. ఎంతైనా మీరు లోన్ తీసుకున్నారో వాటి మీద ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులు అయితే వేస్తాయండి. ఎంతెంత ఇంట్రెస్ట్ వేసినాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పర్టిక్యులర్గా వీరందరికీ కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వడ్డీ పథకం ద్వారా సంవత్సరానికి ఒక విడతలో కానీ లేదంటే కనుక 2 విడతల్లో కానీ ఒకేసారి డబ్బులు అయితే వీరికైతే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందండి. అప్పుడు మీరు అసలు తీసుకుంటారు కాబట్టి అసలు తీసుకున్నప్పుడు అసలు కట్టేసుకుంటే చాలండి. మీరు ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడ ప్రభుత్వం భరిస్తుంది. ఈ రకంగా అయితే మీరైతే బెనిఫిట్ అయితే పొందుతారండి. 0 వడ్డీ పథకం ద్వారా దీనికి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారండి. ప్రధానంగా డ్వాక్రా గ్రూప్లో ఉండేటువంటి 10 మంది సభ్యులు కంపల్సరీగా ఇందులో సభ్యత్వం కలిగి అయితే ఉండాలండి. లోన్లు కూడా మీరు తీసుకోండి, ఉండవలసి అయితే ఉంటుంది. ఒకవేళ డ్వాక్రా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు గ్రూపులు అనేది యాక్టివ్గా ఉంటాయండి. అంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కట్టేయడం, మళ్ళీ లోన్ తీసుకోవడం ఇలాగే ప్రాసెస్లో ఉంటాయి. ఆ ప్రాసెస్లో లేదనుకోండి ఆ యొక్క గ్రూప్కి అయితే ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా డబ్బులు అంటే ఇంట్రెస్ట్ డబ్బులు అని అయితే రావండి. ఈ రకంగా బెనిఫిట్ అయితే కోల్పోతారు. ప్రభుత్వం అయితే 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు లోన్లు ఎవరైతే తీసుకుంటారో వారికైతే ఖచ్చితంగా అయితే వారికి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జంప్ చేస్తుందండి. త్వరలోనే వీరికి సంబంధించి కూడా ఈ యొక్క 0 వడ్డీ పథకం సంబంధించి ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా ఒకేసారి సంవత్సరానికి ఒక విడతలో కానీ 2 విడతల్లో కానీ జమ చేయడం అయితే మార్గదర్శకాలు రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా తీసుకొస్తుందండి. మార్గదర్శకాలు అంటే ఏమీ కాదండి, 0 వడ్డీ పథకం అనేది మనకు ఆల్రెడీ ముందు చేసిందే, అదే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం కూడా ఆల్రెడీ 0 వడ్డీ పథకం తీసుకొచ్చింది. కానీ అంత తెలియలేదు చాలా వరకు, ఎందుకంటే రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి దాని మీదే ఫోకస్ చేశారు. కానీ 0 వడ్డీ పథకం కూడా ఇచ్చారు, దానికి అంత ఏమీ లేదు. కాకపోతే 0 వడ్డీ పథకం అనేది ప్రభుత్వం ఏంటంటే పెద్ద ఆడంబరాలు ఏమీ లేకుండా ఒకేసారి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుందండి. రిలీజ్ చేసినప్పుడు ఎక్కడైతే మీరు లోన్లు తీసుకుని ఉంటారో బ్యాంకుల నుంచి డైరెక్ట్ ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది డైరెక్ట్ మీ ఖాతాలకు వచ్చి పడిపోతాయండి. ఈ రకంగా బెనిఫిట్ అయితే పొందుతారండి. కాబట్టి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ మీరు మీ యొక్క లోన్లు అయితే తీసుకోండి. 10 లక్షల లోపు లోన్లు తీసుకుంటే కానీ కంపల్సరీగా డ్వాక్రా మహిళ 0 వడ్డీ పథకం అయితే వర్తిస్తుంది. దీనికి సంబంధించి గ్రూప్ అనేది యాక్టివ్గా ఉండాలండి. యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే మినిమం ఒక పెద్ద లోన్ మీరు తీసుకున్నారనుకోండి, దానికి కట్టడానికి చాలా టైం అయితే పడుతుంది. ఆ విధంగా అంటే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి కంపల్సరీగా ఈ యొక్క మీ లోన్ అనేది యాక్టివ్గా ఉండాలండి. మీరు
మీరు ఎంత లోన్ తీసుకుంటారు, సో దానికి ఎంత ఇంట్రెస్ట్ బ్యాంకులో వేస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెల్లిస్తుందండి. అంటే దీనిపైన మార్గదర్శకాలు త్వరలోనే మనకు ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే ఉందండి. మార్గదర్శకాలు అంటే కొన్ని ఉంటాయండి. అంటే గతంలో చూసుకుంటే కనుక 2019 ఆపై నుంచి ఉన్నటువంటి గ్రూపులకు మాత్రమే చేశారండి. రుణమాఫీ కావచ్చు, ఆ మిగతా సున్నా వడ్డీ పథకం కావచ్చు, ఇట్లాగా ఇచ్చారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకో డేట్ ఏమైనా ఇస్తే కనుక, అంటే మనకు 2020 కావచ్చు, లేదంటే కనుక అంతకన్నా కిందికి కావచ్చు, లేకపోతే 2019 ఉండవచ్చు, లేదంటే కనుక ఆ రౌండ్ అంతా కూడా ఎవరు వరకు ఇస్తున్నాము, ఏ విధంగా ఇస్తున్నాము అనేది తెలిపే ఒక ఆలోచనలో అయితే ఉంది. దీన్నే ఏంటంటే మనకు మార్గదర్శకాలు కింద త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ రకంగా అయితే లోన్లు అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు అయితే బ్యాంకుల నుంచి 10 లక్షల దాకా కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క 10 లక్షల పైన కూడా వీరికి ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులు వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక రెండవది చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకు ప్రజెంట్ మీరు ఏదైనా స్థలాలు కనుక మీకు వచ్చుంటే, ఇల్లులు ఏమైనా కట్టుకున్నట్లయితే కనుక మీకు ఆ శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారండి. అదేవిధంగా 35,000 లోన్స్ సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇల్లులు కట్టుకునే వారికి అత్యుచితంగా ఎమర్జెన్సీగా కావాలంటే కనుక ఇక అదేవిధంగా మీరు బ్యాంకుల నుంచి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే పొందవచ్చండి. దాని తర్వాత ఉన్నత పథకం ద్వారా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ ఏదైతే సరే బ్యాంకుల్లో మీరు లోన్ తీసుకున్న తర్వాత ఆ యొక్క లోన్ తీసుకొని కట్టేస్తారో అంటే కనుక మీకు నెక్స్ట్ ఎక్కువ అమౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. స్టార్టింగ్ మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా సరే అది సకాలంలో అయితే కట్టేయాల్సి అయితే ఉంటుందండి. బ్యాంకులు ఎప్పుడూ కూడా ట్రేసబిలిటీ చెక్ చేస్తాయి, కడుతున్నారా లేదా అని చెప్పేసి చూస్తున్నాయి. డ్యూయూస్ లేకుండా ఎటువంటి ఇంట్రెస్ట్లో వేసుకోకుండా మీరు సకాలంలో కట్టినట్లయితే కనుక సో నెక్స్ట్ కంపల్సరీగా మీకైతే పెద్ద లోన్ అయితే ఇస్తాయండి. సో అదేవిధంగా స్టార్టింగ్ అయితే మీకు చూసుకుంటే కనుక ముందైతే 10,000 ఇచ్చేవారు, దాని తర్వాత 50,000 ఇచ్చేవారు, ఆ తర్వాత 1,00,000, ఇంకా 3 లక్షలు, 2 లక్షలు అలా ఇచ్చేవారు. ఇప్పుడు చూసుకుంటే 1,00,000 దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఈ యొక్క 1,00,000 రూపాయలు కూడా చదువు కావచ్చు, లేదంటే కనుక పెళ్లి విషయమే కావచ్చు, ఇలాగ ఏదైనా వ్యాపారం చేసుకున్నా మీకు వీటికి సంబంధించి కావచ్చు, శ్రీనిధి పథకం ద్వారా వీరికైతే లోన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. వీరికైతే లోన్స్ ఇవ్వమని ప్రభుత్వం కూడా చెప్పిందండి. కాబట్టి డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ రకంగా లోన్స్ అయితే పొందవచ్చండి. అన్ని రకాలుగా చాలా రకాలుగా ఇదివరకు అయితే అంత అక్యురేట్గా అయితే ఇచ్చేవారు కాదండి. అంటే డ్వాక్రా మహిళలకు లోన్స్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయండి, బ్యాంకులకు డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా బలోపేతం చేయాలి, కాబట్టి డ్వాక్రా మహిళ అందరికీ కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేయండి, శ్రీనిధి పథకం ద్వారా ప్రొవైడ్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ఈ రకంగా డ్వాక్రా మహిళలకు అయితే బెనిఫిట్స్ అయితే వస్తున్నాయండి. రీసెంట్గా చూసుకుంటే కనుక ఆ డ్వాక్రా గ్రూపులు అనేది పురుషులకు కూడా ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి. అంటే మగవారికి కూడా స్టార్ట్ చేశారు. అంటే వారికి స్టార్టింగ్ చూసుకుంటే కనుక ఒక 5గురిని అయితే యాడ్, అంటే వారి గ్రూపు అనేది 5గురితోనూ ఉంటుంది, 10 మంది సభ్యులు అయితే కాదు, చిన్న చిన్న గ్రూపుల కింద వారి యొక్క గ్రూప్స్ అయితే స్టార్ట్ చేశారు. సో డ్వాక్రా గ్రూపులు వారికి కూడా ఏంటంటే సేమ్ ఇదే ప్రాసెస్ అండి, లోన్స్ అయితే ఇస్తారు. మళ్ళీ తిరిగి కట్టుకుంటే కనుక ఆ యొక్క ఇంట్రెస్ట్కు సంబంధించి ప్రభుత్వం అయితే మళ్ళీ ఇంట్రెస్ట్ జంప్ చేసే విధంగా కూడా మనకు త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వచ్చు. కాకపోతే స్టార్టింగ్ అండి ఎన్ని గ్రూపులు అయితే తీసుకున్నారు, ఎంతమంది అయితే ఉన్నారు, ఈ రకంగా వారికి బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇలాగ ఆలోచించి త్వరలోనే దీనిపైన కూడా ఒక డెసిషన్ అయితే తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ అప్పటిదాకా అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకు ప్రజెంట్ మహిళా గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటికైతే బెనిఫిట్స్ అయితే పక్కాగా అయితే వస్తాయండి. పురుషుల గ్రూపు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా స్టార్టింగ్ గ్రూప్స్ కాబట్టి, అంటే స్టార్టింగ్లో తక్కువ అమౌంట్ తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క గ్రూపులకు సంబంధించి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇస్తుందండి. ఇంకా ఇవ్వలేదు, వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇలాగ డ్వాక్రా మహిళ ఏంటంటే పలు సంక్షేమ పథకాల ద్వారా
కావచ్చు. అదేవిధంగా పలు స్కీమ్స్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాల నుంచి అయితే ఈ రకంగా అయితే బెనిఫిట్స్ అయితే పొందవచ్చండి. కంపల్సరీ మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉంటే కనుక బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. బెనిఫిట్స్ లేకుండా అయితే ఉండ ఉండవండి. సో మీకు మెయిన్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుందండి. ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది కొట్టేయడం కూడా జరుగుతుంది అండి. ఈ యొక్క లోన్స్ ద్వారా ఈ రకంగా బెనిఫిట్స్ కూడా పొందవచ్చండి. సో డ్వాక్రా గ్రూప్లో ఉండండి. చాలా వరకు ఎవరైతే మహిళలు ఉంటారో డ్వాక్రా గ్రూప్లో ఏంటి కనుక కంపల్సరీగా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఉండకుండా అయితే ఉండవు. సో డ్వాక్రా సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి పెడతానండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.